అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో రాజ్యసభ ఎన్నికల రేస్ మొదలైందా? త్వరలోనే ముగ్గురు వైసీపీ నేతలు రిటైర్మెంట్ అవుతుండటంతో ఎలాగైనా పెద్దల సభకు వెళ్లేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నారా? ఈసారి బీజేపీ, జనసేన కూడా ఒక్క పోస్ట్ కోసం పట్టుబడుతున్నాయా? కానీ టీడీపీ మాత్రం 3 సీట్లను తమ ఖాతాలో వేసుకునేలా ప్లాన్ చేస్తోందా? మరి ఈ పదవులు, పంపకాలు ఎటువైపు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనకు దగ్గరవుతుంది. మరికొద్ది నెలల్లోనే ఈ ఫీట్ను ప్రభుత్వం సాధించబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి మార్కులు వేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సర్వేలు చేయించారు. ఆ తర్వాత కొందరు మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. తమ శాఖ పరిధిలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. దాంతో ఫైళ్ల క్లియరెన్స్ విధానంలో కొందరు మంత్రులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. కానీ ఓ 2 మంత్రులు మాత్రం పూర్తిగా వెనుకబడ్డారని తెలుస్తోంది. దాంతో వారి పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. గతేడాది సెప్టెంబర్లోనూ మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సర్వే చేశారు. ఇందులో దాదాపు 12 మంది మంత్రుల పనితీరుపై ప్రతికూల నివేదికలు వచ్చినట్టు తేలింది. వారంతా తమ శాఖపై పట్టు సాధించలేకపోతున్నట్టు గుర్తించారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారని ఫిర్యాదులందాయి. గత 6 నెలల పనితీరును విశ్లేషించిన సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా మంత్రులు దారికి రావడం లేదు. ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు అనేక హెచ్చరికల తర్వాత కూడా ఇతర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ తమ కర్తవ్యాలపై ఆలోచన చేయడం లేదని అంటున్నారు. అయితే పనితీరు మార్చుకోని మంత్రులకు భవిష్యత్తులో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు పంపించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, ప్రజల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా జిల్లాల్లో పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు 2 ఏళ్ల కాలం పూర్తి కాగానే సమీకరణాలను బట్టి మంత్రివర్గంలో భారీ మార్పులు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు వార్నింగ్ తర్వాత కొందరు మంత్రులు పనితీరులో వేగం పెంచారు. ఇంకొందరు మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ లో దూకుడు చూపిస్తున్నారని తెలిసింది. తాజాగా మంత్రుల పనితీరుపై సీఎం మరోసారి సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. అయితే సీఎం సమీక్షలో 2 మంత్రులు మాత్రం పూర్తిగా వెనుకబడ్డారని తెలుస్తుంది. దాంతో వారిని పనితీరులో స్పీడ్ పెంచాలని సీఎం ఆదేశించినట్టు ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం భూముల రీసర్వే చేపట్టిన తర్వాత అనేక సమస్యలు తెరమీదికి వస్తున్నాయి. వాటిని పరిష్కరించడంలో మంత్రి పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెలుస్తోంది. అటు క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా ఈ శాఖపైనే ఉంటున్నాయి. దీంతో చంద్రబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్కు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలని మంత్రిని ఆదేశించారని ప్రచారం సాగుతుంది. మరోవైపు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పనితీరుపైన సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలోనూ, వైసీపీ కార్యకర్తల ఆగడాలను అరికట్టడంలోనూ విఫలమవుతున్నారన్న చర్చ జరుగుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం సాగుతుంది. అదే సమయంలో పోలీసులను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని, ఫిర్యాదుల పరిష్కారంలో వెనుకబడుతున్నారని మంత్రి అనిత తీరుపై సీఎం మండిపడ్డారని టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వంగలపూడి అనిత. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు సీనియర్లను పక్కన పెట్టి హోంమంత్రిగా అవకాశం కల్పించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని గాలికి వదిలేశారని తెలుగు తమ్ముళ్లు తెగ చెవులు కొరుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్న వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలా ఆగ్రహం వ్యక్తం చేసి సరిపెడితే వారు దారికి రారని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపింది. దాంతో ఆయన పవర్ను కట్ చేశారు. ఓ మహిళతో వివాదంలో చిక్కుకున్న సత్యవేడు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు.
ఆయనపై కేసులు కోర్టు కొట్టివేసినా సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయలేదు. అక్కడ టీడీపీ ప్రత్యామ్నాయం చూసుకుంది. అలాగే ఇప్పుడు రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే ఇతరులు కాస్త జాగ్రత్త పడి దారిలోకి వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే చాలా మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని అంటున్నారు. వారి స్థానంలో సీనియర్లకు అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.